ఆసక్తి విషయంలో మాంద్యంగా ఉన్నారా? తీవ్రత కలిగి దేవుణ్ణి సేవిస్తున్నారా? మీరు గనక తీవ్రతతో దేవుణ్ణి సేవించకపోతే, మీలో ఉన్న ఆసక్తి చల్లారిపోతే, మీరు దేవుని దగ్గర పశ్చాత్తాపడండి ఈ రోజు. ఎందుకంటే నీ భక్తి జీవితాన్ని నాశనం చేసేది, నీ ఆత్మీయ జీవితాన్ని భ్రష్టు పట్టించేది ఏదైనా ఉందంటే అదే ఆసక్తి లేకపోవడం. ఒక ఆసక్తి లేకుండా ఉంటే సార్ మన జీవితంలో ఆసక్తి లేకుండా ఉంటే ఆటోమేటిక్ ఏం జరిగిందంటే మనం దైవభక్తులు దిగజారిపోతాం. దేవుడు మనకిచ్చిన తలాంతులు సైతం ఆసక్తి లేకపోతే మనం కోల్పోతాం. దేవుడు ఒక వ్యక్తికి ఒక వరం ఇచ్చాడు. ఆ వ్యక్తి భక్తిగా ఉన్నప్పుడు వరం ఇచ్చాడు. భక్తిలో తగ్గిపోయాడు అనుకోండి, ఆ వరం దేవుడు తీసేసుకున్నాడు. మరి ఎందుకు ఆ వరాన్ని చూడలేము మనం? ఇప్పుడు దేవుడు మీకు వరం ఇచ్చాడు. ఒకప్పుడు ప్రార్థన చేసే వరం ఇచ్చాడు, ఒకప్పుడు స్వస్థపరిచే వరం ఇచ్చాడు, లేదా ఒకప్పుడు బాగా మీరు ఇతరులను అర్థం చేసుకునే వరం ఇచ్చాడు, సువార్త చెప్పే వరం ఇచ్చాడు. కానీ ఈ రోజు ఆ వరం మీలో కనిపించట్ల. కారణం ఏంటి చెప్పండి? దేవుడు ఆ వరం తీసుకుంటాడా? బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు ఒక వ్యక్తికి ఒకసారి కనుక వరాన్ని ఇస్తే ఆ వ్యక్తి చచ్చిపోయేదాకా ఆ వరం ఆ వ్యక్తుల నుంచి పోదు.